అవకాశం కూడా ఎక్కువ. ఎక్కడ పెట్టారు ఇది? What is how much you are handling now? Already started or under construction? How much you are handling? We are handling right now 20 tons, sir. Our plant is 50 tons, sir, capacity. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ అంతా చేపలతో వెళ్ళిపోతుంది సార్, దాన్ని కంట్రోల్ చేయాలి సార్. యాక్చువల్గా 2016లో మీరు జియో ఇచ్చారు సార్. స్టడీ చేశారా ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో? వీళ్ళకు ఎందుకు ఇక్కడ చేపల చెరువులకు వెళ్తున్నాయి? అది ఇప్పుడు లేదు, వాళ్ళ మనుషులకి ఇచ్చేసి చికెన్ వేస్ట్ బయటకు పంపిస్తారు. అందుకే తనుకునే make it a policy. Nobody can touch it. That's a small port. All illegal control it immediately. No question. Don't exclude it. Okay, we'll take it up. Sir, ఇది యాక్చువల్గా పాలసీ చేస్తున్నా సార్. ఇప్పుడు సంపత్తి రిజిస్ట్రేషన్ తీసుకుని చేస్తున్నా సార్. పాలసీ స్ట్రిక్ట్ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నా సార్. మున్సిపాలిటీస్లో No, I told him, you meet him, we'll organize. Okay, sir. We're chasing. జస్ట్ ప్లాస్టిక్ Bring a policy. సార్ రేపు వస్తుంది సార్ 9th నేను తీసుకొస్తాను. You bring a policy. ఇది వేస్ట్ ప్లాస్టిక్ సార్. ఇది ఎంత వేస్ట్ గ్రాన్యూల్స్ చేసి మళ్ళీ బయోమెడికల్ అయిన హాస్పిటల్స్లో మనకి చాలా వేస్ట్ కాల్ చేయాలి. దానికోసం వేస్ట్ కవర్ చేస్తున్నారు. 100% రీసైక్లింగ్ సార్. ఇది ఎలాగో కాల్చాల్సిందే సార్, ఎందుకంటే హార్మ్ఫుల్ మెటీరియల్ హాస్పిటల్ వేస్ట్ కాబట్టి కాల్ చేయాల్సింది. మనకు 12 యూనిట్లు ఉన్నాయి ఆంధ్రాలో, అందుకని అది వేస్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా అదే తయారు చేస్తున్నారు. ఎట్లా మీరు రీసైక్లింగ్ లో పాలసీ తీసుకురండి. డూ వన్ థింగ్, picture all the status report every 15 days once you bring it to cabinet. Both departments are there. పంచాయత్ రాజ్ ఉంది ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారు ఉన్నారు. ఎవ్రీ 15 days ఒక పాలసీ, మీ ముగ్గురు కలిసి ఒక పాలసీ చేశారు. దెన్ విల్ మేక్ ఇట్ విత్ ఇన్ 2 years టైం 100% ఇండస్ట్రీ. ప్లాస్టిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మిగతా ప్లాస్టిక్ కాదు అన్ని రీసైక్లింగ్ వచ్చాయి. మొన్న వర్క్ షాప్ కండక్ట్ చేశారు. 2 days వర్క్ షాప్ చేసాము, చాలా మంచి ఐడియాస్ వచ్చాయి. బుక్ కూడా తయారు చేశాము, 9th ప్రెజెంట్ చేస్తాం. ఓకే సార్ ఇది ఒక మోడల్ సార్, జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. వేస్ట్ ఎనర్జీ కార్పొరేషన్స్ నుంచి వచ్చిన వేస్ట్ని పవర్ జనరేట్ చేస్తాం సార్. ఇనిషియల్ బాయిలర్స్లో మనం ఫైరింగ్ చేసి ఇన్సినేట్ చేసిన తర్వాత సైంటిఫిక్ మెథడ్లో గ్యాసెస్ని ట్రీట్ చేసి స్టీమ్ ద్వారా టర్బైన్ రోజెస్ పవర్ జనరేట్ చేస్తాం సార్. వాట్ అవుట్ ఎమిషన్స్ ట్రీటింగ్ విత్ నైట్రేటెడ్ లైమ్ అండ్ యాక్టివేటెడ్ కార్బన్. సో రీచెక్ జనరేట్ చేసి కూడా మనం ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఇది గుంటూరు, విశాఖపట్నం 2 ఉన్నాయి సార్. అయినా ఇద్దరు దేశం అంతా దిగా ప్రపంచం అంతా దిగా. ఆయన వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళాను నేను. ఏది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే, భారత్ ఇచ్చాము. యూ డూ వన్ థింగ్, చిన్న ఎగ్జాంపుల్, రీసైక్లింగ్ అన్నింటికి ఒక ఎగ్జిబిషన్ పెట్టిన 3 సెంటర్ టు స్టార్ట్ విత్, అండ్ ఒక మొబైల్ పెట్టి అన్ని కాలేజీలు తిప్పండి. యూనివర్సిటీస్ let us see the impact. No, video exhibition mobile and also మీ డిపార్ట్మెంట్ తరఫున 3 ప్రాంతాల్లో 3 ఎగ్జిబిషన్ డిజిటల్, తర్వాత వర్క్ షాప్స్. ఇవన్నీ వెహికల్ పెట్టి తిప్పడం ఒకటి. రెండోది 3 రీజన్స్లో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 పెట్టిన ఎగ్జిబిషన్ పెట్టిన ఫిజికల్. ఎవరు వచ్చినా కూడా దాన్ని విజిట్ చేసి ఆ పర్పస్ సర్వే ప్రమోట్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ కూడా ప్రమోట్ చేస్తాం. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 3 years ఆల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. ఇదేమో మనకి సిమెంట్ ప్లాంట్స్లో వచ్చే అర్బన్ ఏరియాలో వచ్చే చెత్త అంతా మళ్ళీ ఎనర్జీ కింద మార్చుకుంటున్నారు. మళ్ళీ వాటి ప్రోడక్ట్ కూడా కాలుస్తున్నారు. లౌడర్ మామూలుగా సిమెంట్ క్లింకర్ ఫామ్ అవ్వాలంటే 1200 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అవసరం సార్. సో ఆఫ్టర్ క్లింకర్ ఫార్మేషన్ ఈ వేస్ట్ హీట్ ఏదైతే ఉందో మనం అట్మాస్ఫియర్కి వదిలేస్తాం సార్ నార్మల్గా. బట్ ఈ అట్మాస్ఫియర్ వదలకుండా మనం ఏం చేస్తాం, దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ని త్రూ బాయిలర్ త్రూ పంపించేసి పవర్ జనరేట్ చేస్తాం. సో అట్మాస్ఫియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎత్తుంది తప్ప ఇప్పుడు 120-180 degrees ఇట్లా పవర్ టెంపరేచర్ వెళ్ళట్ చేస్తాం. సో దీని త్రూ ఏమవుతుందంటే సార్ మనకి 35% ఆఫ్ నార్మల్ రా పవర్ ఏదైతే ఉందో కోల్ యూజ్ చేసేది, అది కాకుండా వేస్ట్ హీట్ నుంచి పవర్ జనరేట్ చేస్తాం సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని, అలాగే మనకి ఆర్డీఎఫ్, అగ్రో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ డైరెక్ట్ కిలర్లో యూజ్ చేసేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది సార్ ప్లాస్టిక్. సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి సిమెంట్ ఇండస్ట్రీ ఒక్కటే మనకు రూల్ సార్. ఇది మనకి కాన్సెప్ట్ ఉన్నది సార్. ఇది మేము అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి వస్తున్నాం సార్. సార్ మరి ఫస్ట్ టైం మిమ్మల్ని
మూడోది ఇంకో పని కూడా చేయాలి. రీసైక్లింగ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా తీసుకొచ్చేసి మనం అనుకున్నవి ఎప్పుడో 10 ఏళ్ళ ముందు, అది ఇంకా అంతవరకు కాలేదు. 30 crores సెంట్రల్ గవర్నమెంట్ సార్ టెండర్ పీపీపీ మోడల్ 30 crores మన గ్యాప్ మిగతా ఫ్లైట్ డాల్మియా సిమెంట్ కంపెనీ సార్, వాళ్ళ ఫ్యాక్టరీ రేటు 50% వరకు కూడా మున్సిపల్ అర్బన్ వేస్ట్ వాడుకోవడానికి టెక్నాలజీ మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంటైర్ చేశారు, మొన్న వచ్చారు వాళ్ళు కూడా కర్నూలు కడప ఏరియా నుంచి మనం అక్కడ ప్లాంట్ పెట్టే అంతవరకు 2 to 3 years పడతాయి సార్ దానికి. వాళ్ళే వాడుకుంటే మనకు నష్టం లేదు కదా, అప్పుడు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు చూద్దాం పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఎంకరేజ్ దట్. Another area where waste is separated, plastic intermediate, final product, these are the outputs. Area discharge చేస్తున్నారు. వైబిలిటీ ఎన్ని సార్ రన్నింగ్ ఇండస్ట్రీ సార్. 300 మెంబర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ పెట్టారు? గూడూరులో పెట్టారు. నడుస్తుంది సార్ ఇండస్ట్రీ, విజిట్ చేశాను కూడా. కాదు, నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ 80% తయారు చేస్తున్నారు, ఎంతవరకు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ఆల్ ది గ్యాప్ ఏరియాస్, హౌ టు బ్రింగ్ దెమ్, దానికి ఎక్సర్సైజ్. నమస్కారం, మీరేమా? ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున మేము చేసే ambient air quality monitoring